అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 20న గొప్ప ప్రారంభం. సిఎంఆర్ షాపింగ్ మాల్, బస్ స్టాండ్ ఎదురుగా, మచిలీపట్నం. ఆమె ప్రవచనాలు చెబితే అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు. పాట పాడిందంటే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు తన్మయత్వంతో ఊగిపోవాల్సిందే. ఆమె పాట కోసం, ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం కొన్ని లక్షల మంది భక్తులు ఎదురు చూస్తారంటే ఆమె ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది ఇట్టే తెలుసుకోవచ్చు. ఇంత వర్ణనతో గొప్పగా చెబుతున్నారంటే ఏ పేరు మోసిన సింగరేమో అనుకునేరు. నోనో, కానే కాదు. నిండా 30 ఏళ్ళు కూడా నిండని ఈ యువతి పేరు ఇప్పుడు ఉత్తరాదిన మారుమోగిపోతుంది. ప్రధానంగా సోషల్ మీడియాలో అయితే ఆమె పాటల వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ఇంతలా తన ప్రభావాన్ని చూపిస్తున్న ఆ యువతి పేరు జయా కిషోరి. అవును, ఈ అమ్మాయి పాటలకే ఇప్పుడు యావత్ భారతదేశ ప్రజలు మైమరిచిపోతున్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఆమెకు సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతకు ఎవరి జయా కిషోరి? ఆమె పాటల ప్రవాహం వెనక అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో మీరు చూస్తున్న ఈ యువతి పేరు జయా కిషోరి. వయసు 29 ఏళ్ళు. 1995 జూలై నెలలో ఆమె రాజస్థాన్లోని సుజన్గఢ్లో జన్మించారు. ఆమెకు చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. 7 ఏళ్ల నుంచే భక్తి పాటలు వినడం, పాడటం మొదలుపెట్టింది. ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా ఆమె ఖచ్చితంగా హాజరయ్యేది. ఇక ఆమె చదువు గురించి చెప్పుకుంటే మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీలో చదువుకున్నారు. కోల్కతాలోని శ్రీ శిక్షాయతన్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్లో పట్టా అందుకున్నారు. ఓవైపు చదువును కొనసాగిస్తూనే మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరై పాటలు సోనీ టీవీలో వచ్చే చిన్నారుల కార్యక్రమం భూగి ఊగిలో శాస్త్రీయ నృత్య ప్రదర్శన కూడా ఇచ్చారు. ఇక రాను రాను పాటలతో పాటు ప్రవచనాలు ఇవ్వడం మొదలుపెట్టారు జయా కిషోరి. ఆమె ప్రవచనాలు చెబుతుంటే ఉత్తరాది జనాలంతా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతున్నారంటే ఆమె ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనం ఇట్టే తెలుసుకోవచ్చు. రామాయణం, మహాభారతం, భగవద్గీత నుంచి ఉదాహరణలతో వ్యక్తిత్వ వికాస పాఠాలు కూడా బోధిస్తుంటారు ఈ 29 ఏళ్ల జయా కిషోరి. దీంతోనే ఉత్తరాదిన ఆమెను అభినవ మీరాబాయి అన్న పేరుతో పిలుస్తుంటారు. ఇంతేకాదు, ఆమె 20కి పైగా ఆధ్యాత్మిక ఆల్బమ్స్ని ఆలపించారు. ఇలా ఆమె పాడిన పాటలను, ప్రవచనాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే మాత్రం మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చి చేరుతున్నాయి. మేరీ జోప్సిడీకే భాగ్, ఆజ్ కోలే జాయేంగే, రామ్ ఆయింగే అంటూ పాడిన పాట ఓ ఊపు ఊపేసింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఆమెకు సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాలో 12.3 మిలియన్లు, ఫేస్బుక్లో 8.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ట్విట్టర్ విషయానికి వస్తే 1,40,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె రేంజ్ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. ఇంతే కాదండోయ్, ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ క్రియేటర్స్ అవార్డులో భాగంగా జయా కిషోరి సెలబ్రిటీ క్రియేటర్ ఇయర్ అవార్డును ప్రధాని చేతుల మీదుగా అందుకున్నారు. అయితే ఇప్పుడు ఈమె గురించి ఎందుకయ్యా అంటే, జయా కిషోరి ఇటీవల దాదాపు 2 లక్షల విలువ చేసే లగ్జరీ బ్యాగ్ను ధరించి ఆమె ఎయిర్పోర్ట్లో కనిపించారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ వామ్మో 2 లక్షల ఖరీదైన లెదర్ బ్యాగ్ వాడడం ఏంటని కామెంట్స్ చేశారు. ఇక నెటిజన్స్ కామెంట్స్ పై కూడా స్పందించారు జయా కిషోరి. తానేం సన్యాసిని కాదని, సర్వం వదిలేసి తిరగడం లేదని, నేను మామూలు ఆడపిల్లనే అంటూ క్లియర్గా సమాధానం చెప్పారు. అన్ని వదిలేసి ఉండాలని నేనెవరికీ చెప్పలేదన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని జయా కిషోరి స్పష్టం చేశారు. ఇదండి ఈ 29 ఏళ్ల జయా కిషోరి ప్రస్థానం. ఇంత చిన్న వయసులోనే ఈమె ప్రభావం ఈ స్థాయిలో ఉందంటే రాబోయే రోజులలో ఎలా ఉంటుందో చూడాలి మరి.